హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందంటే ఆమోదం 1949 నవంబర్ 26 అమ్మ. అమల్లోకి ఇప్పుడు వచ్చిందంటే అమలు 1950 జాన్ 26 అమ్మ. మన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26 అమ్మ. అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జాన్ 26 అమ్మ. దీనికి వల్ల కారణం ఏంటంటే మన 1929 ఐఎన్సి అంటే 29 డిసెంబర్ 31 ఐఎన్సి లాహోర్ ఐఎన్సి సమావేశంలో మనకి పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించుకుంటామమ్మా. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఎప్పటికీ పూర్ణ స్వరాజ్ అంటే 1930 జాన్ 26న పూర్ణ స్వరాజ్గా ప్రకటించుకుంటామమ్మా. ఏంటి? పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటిస్తారు. దాని గుర్తుగా ఈ జాన్ 26 కోసం మనం వెయిట్ చేయడం జరిగిందమ్మా. అలాగే ఈ నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవం అమ్మా. రాజ్యాంగ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నాం? 2015 సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుందమ్మా. మనకి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2015లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మనం ఈ నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందమ్మా. ఇప్పుడు జనవరి 26 అంటే ఏంటమ్మా? గణతంత్ర దినోత్సవం అమ్మా. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఓకే, అలాగే మన భారత రాజ్యాంగానికి అనేక కమిటీలు కూడా ఏర్పడ్డాయమ్మా. అందులో అతి ముఖ్యమైన కమిటీ ఏంటంటమ్మా? డ్రాఫ్టింగ్ కమిటీ అమ్మా. దీన్ని ముసాయిదా కమిటీ అంటాం. ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నామంటే 1947 ఆగస్ట్ 29 ముసాయిదా సంఘం ఏర్పడిందమ్మా. ఈ ముసాయిదా సంఘానికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమ్మా. ఈ ముసాయిదా సంఘానికి కమిటీకి చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఆయనతో పాటు 6 సభ్యులు ఉంటారమ్మా. ఓకే, 6 సభ్యుల్లో గోపాలకృష్ణ అయ్యర్ గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సాదుల్లా గారు, మాధవరావు గారు, అలాగే జన్ మెట్టల్ గారు. ఓకేనమ్మా. కేఎం మున్హి ఒకరు, టిటి కృష్ణమాచారి. ఆయన ఇద్దరు ఎవరితో పోగొట్టుకున్నా మళ్ళీ వీళ్ళిద్దరు ఏడవుతారమ్మా. అలాగే అతిపెద్ద కమిటీ, ఈ రాజ్యాంగ పరిషత్కి అతిపెద్ద కమిటీ ఏంటంటమ్మా? సలహా సంఘం అమ్మా. సలహా సంఘం. దీంట్లో సుమారు 54 మంది సభ్యులు ఉంటారమ్మా. ఈ అతిపెద్ద కమిటీ అంటే రాజ్యాంగ పరిషత్కి సలహా సంఘం అమ్మ. దీంట్లో సుమారుగా 54 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమ్మ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారమ్మ. అలాగే మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు టోటల్ ఆర్టికల్స్ ఎన్నమ్మంటే అధికరణలన్నా ప్రకరణలన్నా ఒకటేనమ్మా. 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అమ్మా. 8 షెడ్యూల్స్. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 482 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అమ్మా. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? సుమారు 482 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయమ్మా. కాకపోతే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. 395 అనే సంఖ్యాపరంగా ఎప్పటికీ మారదు. ఇది కొత్తగా ఏడైన సబ్ క్లాజ్తో కలుపుకుంటే 452 అమ్మా. సంఖ్యాపరంగా భారత రాజ్యాంగంలో ఎప్పటికీ కూడా 395 అనేది మారదు. అలాగే పార్ట్స్ కూడా సంఖ్యాపరంగా 22 ఉన్నాయి. కొత్తగా ఏడైన సబ్ క్లాజ్లో ఏర్పాటు చేసుకున్నాక 25 పెరిగాయి. మన క్వశ్చన్ అడిగేటప్పుడు మన భారత రాజ్యాంగంలోని ప్రస్తుతం ఆర్టికల్స్ సంఖ్యాపరంగా మొత్తం ఏంటంటే అందులో నెంబర్స్ పరంగా ఏంటంటే 395 కాదు. మొత్తం టోటల్ ఆర్టికల్స్ ఏంటంటే 482. ఓకే, షెడ్యూల్స్ 12 అమ్మా. సంఖ్యాపరంగా కూడా 12 పెరిగాయమ్మా. ఓకే,
మన భారత రాజ్యాంగానికి సుమారుగా 60 దేశాల నుంచి మనం అనేక అంశాలు గ్రహించుకున్నాం. మన రాజ్యాంగానికి సుమారు ఎన్ని దేశాల నుంచి అనేక ముఖ్యమైన అంశాలు గ్రహించుకున్నామంటే 60 కంట్రీస్ అమ్మ. 60 దేశాల నుంచి అనేక అంశాలు గ్రహించుకున్నాం. మన రాజ్యాంగం నిర్మించుకోవడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చు అయిందమ్మా. 64 లక్షల రూపాయలు ఖర్చు అయిందమ్మా. అలాగే మన రాజ్యాంగానికి సలహాదారుడుగా, మన భారత రాజ్యాంగానికి సలహాదారుడుగా బిఎన్ రావు, బెనగల్ నరసింహరావు గారిని మన సలహాదారుడిగా నియమించుకున్నాము. ఈ బిఎన్ రావు గారే బర్మా లేదా ప్రస్తుత మయన్మార్ రాజ్యాంగంలో కూడా ఆయన పాల్గొనడం జరిగిందమ్మా. మన రాజ్యాంగానికి చిహ్నం సింబల్ ఏనుగు అమ్మ. మన రాజ్యాంగానికి చిహ్నం ఏంటి? ఏనుగు. అలాగే మన రాజ్యాంగంలో 60% అంశాలు ఎక్కడి నుంచి గ్రహించుకున్నామంటే సుమారు 60% అంశాలే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించుకున్నామమ్మా. భారత ప్రభుత్వ చట్టం నుండి సుమారు 60% అంశాలని 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం గ్రహించుకోవడం జరిగిందమ్మా. అలాగే మన రాజ్యాంగంలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామమ్మా. ఆర్టికల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే భారతదేశం మొత్తం భూభాగం గురించి చెప్తుందమ్మా. దేశం మొత్తం భూభాగం. నెక్స్ట్ 6 అమ్మ, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న పౌరసత్వం గురించి తెలియజేస్తుందమ్మా. ఏంటి? పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చి వారి యొక్క సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుందమ్మా. 6వ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 13వ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదమ్మా, మనకు ప్రాథమిక హక్కులు, వాటి యొక్క న్యాయ సమీక్ష కోసం తెలియజేస్తుందమ్మా. న్యాయ సమీక్ష కోసం తెలియజేస్తుందమ్మా. నెక్స్ట్ 14వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానంగా ఉంటారని చెప్తుందమ్మా. నెక్స్ట్ 15వ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 15 ఏం చెప్తుందంటే మన భారతదేశంలో నివసించే పౌరులందరికీ ఎటువంటి కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానంగా ఉండే హక్కు కల్పిస్తుందమ్మా. అలాగే 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో సమాన న్యాయం గురించి చెప్తుందమ్మా. 17వ ఆర్టికల్ అంటరానితనం నిషేధం అని చెప్తుందన్నమ్మా. అంటరానితనం నిషేధం అని చెప్తుందమ్మా. అలాగే 18వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఇచ్చే అవార్డ్స్ బిరుదులు అన్ని రద్దని చెప్తుందమ్మా. ఏంటంటే ఒక విద్య లేదా ఆర్మీ ఎడ్యుకేషన్ అండ్ ఆర్మీ బిరుదులు తప్ప మిగతా బిరుదులన్నీ కూడా అవార్డ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అని చెప్తుందమ్మా, రద్దు అని చెప్తుందమ్మా. నెక్స్ట్ 19వ ఆర్టికల్ భావ ప్రకటన హక్కుల కోసం చెప్తుందమ్మా. నెక్స్ట్ 21A 21 సబ్ క్లాజ్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుందన్నా అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది 6 to 14 year చిల్డ్రన్స్ కన్ఫర్మ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుందమ్మా. నెక్స్ట్ 25వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రిలీజన్స్ అమ్మా, అంటే మత స్వేచ్ఛ హక్కు గురించి చెప్తుందమ్మా. అంటే భారతదేశంలో ఉండే పౌరుడికి తమ నచ్చిన మతంలో స్వేచ్ఛగా పాల్గొనాలని చెప్తుందమ్మా. 26వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మత ప్రచారాలు చేసేటప్పుడు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్తుందమ్మా. నెక్స్ట్ 27వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మతపరమైన వాటికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించరాదు, అంటే ఎటువంటి ట్యాక్స్లు కట్టరాదని చెప్తుందమ్మా, పన్నులు చెల్లించకూడదని చెప్తుంది. నెక్స్ట్ 28వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే విద్యాలయాల్లో లేదా పాఠశాలలో మత బోధన చేయరాదని చెప్తుందమ్మా. నెక్స్ట్ 29 and 30 విద్యా సంస్కృత హక్కు కోసం చెప్తుందమ్మా. నెక్స్ట్ 31 ఏం చెప్తుందంటే ఆస్తి హక్కు అమ్మా. 31 ఏంటి? ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు అనేది ప్రజెంట్ ఫండమెంటల్ రైట్స్ నుంచి ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. ఇది 300 సబ్ క్లాజ్ ఏలో చట్టబద్ధత కల్పించబడిందమ్మా. మనకి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 7 ఉండేవమ్మా. ప్రాథమిక హక్కులు ఎన్ని ఉండేవి? ఫండమెంటల్ రైట్స్ 7 ఉండేవి. ఇప్పుడు రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ప్రజెంట్ ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయమ్మా. ఈ 31 ఆస్తి హక్కు అనేది 1978 సంవత్సరంలోని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగిందమ్మా.
నెక్స్ట్ 32 చాలా ఇంపార్టెంట్ అమ్మా, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 32 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్తుందమ్మా. అంటే ఈ 32 ఆర్టికల్నే భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 32 ఆర్టికల్ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పారమ్మా. అలాగే ఈ 32 ఆర్టికల్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క రిట్స్ కోసం చెప్తుందమ్మా. సుప్రీంకోర్టు 5 రిట్స్ ఉంటాయమ్మా. అవి ఎబియస్ కార్పస్, మాన్మస్, ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ, కోవారెంటో. ఈ 5 రిట్స్ కోసం చెప్తుందమ్మా. అలాగే నెక్స్ట్ 40 ఆర్టికల్ ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీల నిర్మాణం గురించి చెప్తుందమ్మా. నెక్స్ట్ 51A చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కు విధుల కోసం తెలియజేస్తుందమ్మా. 51 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధుల కోసం జరుగుతుందమ్మా. ఈ ప్రాథమిక విధులు ప్రజెంట్ 11 ఉన్నాయమ్మా. స్టార్టింగ్లో 10 ఉండేవి. 11వ విధి ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాలు అంటే 6 to 14 ఇయర్స్ చిల్డ్రన్స్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం చెప్తుందమ్మా. ఇది 2002వ సంవత్సరంలోని 86వ రాజ్యాంగ సభ ద్వారా మన రాజ్యాంగానికి చేర్చడం జరిగిందమ్మా. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మన రాజ్యాంగానికి ఏ దేశం నుంచి గ్రహించుకున్నామంటే రష్యా అమ్మ, యుఎస్ఎస్ఆర్ అమ్మ. రష్యా దేశం నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ని మనం గ్రహించుకోవడం జరిగింది. అలాగే ఫండమెంటల్ రైట్స్ని మనం యుఎస్ఏ అమెరికా దేశం నుంచి మనం తీసుకోవడం జరిగిందమ్మా. అలాగే 52 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ గురించి అమ్మా, మన భారతదేశానికి రాష్ట్రపతి గురించి చెప్తుందమ్మా. 53వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అమ్మా, అంటే కార్యనిర్వాహక అధికారాల గురించి తెలియజేస్తుందమ్మా.